హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాలి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ 7 తొడుగులు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. మరి నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి అలాగే ఈ జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, యూట్యూబ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మరి ఏదైతే ఈ జ్ఞానాన్ని నాకు పంచే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ అయిన శ్రీ సరిత మేడం గారికి, సతీష్ సార్కి, ఇద్దరికి కూడా ఆత్మపూర్వక ప్రణామాలండి. వారి బిడ్డలకు కూడా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి ఈ రోజున మనం తీసుకున్న టాపిక్ అనేది 7 తొడుగులు. మామూలుగా ఈ 7 తొడుగులు అనే దానికి మనం 3 రకాలుగా మనం పిలుచుకోవచ్చు మాస్టర్స్. ఎందువల్లంటే 7 శరీరాలు అని చెప్పుకోవచ్చు, 7 కోశాలు అని చెప్పుకోవచ్చు, 7 తొడుగులు అని చెప్పుకోవచ్చు. అంటే మన ఈ 7 కోశాలు అంటే ఏంటి? బయటకు కనబడేవి కాదండి, మన లోపల ఉండేవి. మనకి బయటకు కనబడేది ఈ స్థూల శరీరం, పైకి కనబడే నేను అని పిలువబడే ఈ యొక్క రంగు రూపు రకరకాల సముదాయంతో కూడుకున్న స్థూల దేహం అంటారు. కానీ ఈ మనకి కనపడేది ఈ శరీరం మాత్రమే బయటికి. కానీ మనకి కనబడకుండా మన లోపల దాగి ఉన్న వాటినే 7 తొడుగులు అనవచ్చు, శరీరాలు అనవచ్చు. మరి ఆ అలా మనం పిలుచుకోవచ్చు, మా శరీరాలను పిలవచ్చు. మరి వీటి యొక్క ప్రాధాన్యత ఏమిటి, అసలు మనకి ఏం చేస్తాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. మరి మన ప్రతిసారి ఎప్పుడు అనేవాళ్ళంట, ఉమ్, ఆ, ఈ యొక్క శరీరాల గురించి తెలియచెప్పేటప్పుడు, ఆ నేను మీ అందరి కోసం చాలా కష్టపడి ఒక సాలార్జింగ్ మ్యూజియం లో అన్ని వస్తువులు కష్టపడి ఎట్లా పెడితే మీరు అందరూ వచ్చి హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఆ ఈ యొక్క బాడీస్ ని తెలియపరచడానికి కానీ, ఈ జ్ఞానం మీకు అందరికీ పంచివ్వడానికి కోసం కానీ నేను చాలా చాలా కష్టపడి శ్రమపడి నేను మీ అందరు తీసుకొస్తున్నాను. మరి మీరు ఎంతవరకు తెలుసుకుంటున్నారో ఏమో, తెలుసుకోండర్రా అంటారంట. అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంట్లో తల్లి కిచెన్ లో 10 రకాలు చేస్తుంది, 20 రకాలు చేస్తుంది కష్టపడి. కానీ హ్యాపీగా అందరు చివరికి వచ్చేసి మా 1 గంట సమయంలో చక్కగా ప్లేట్లో పెట్టుకొని, ఏంటి ఉప్పు కారం తక్కువైంది, కారం ఎక్కువైంది ఏంటి అని మనం జడ్జిమెంట్ చేస్తూ ఉంటామంట. మరి కష్టం అంతా గుర్తించరు. అంటే మన అసలు అసలు విషయం ఏంటి, అసలు లోపలికి ఏంటి అని చూస్తే ఆ తల్లి పడే కష్టం ఏంటి, మరి అన్ని చేయాలంటే ఎంత చేయాలనే విషయం అంటే మన అంతరంగంలోకి చూడాలి, మన లోపలికి చూడాలి. ఊరికే బాహ్యంగా పైపేదే చూస్తే కరెక్ట్ కాదు అనే విషయం తెలియపరుస్తున్నారు మాస్టర్స్. మరి ఇది ఒక 7 రకాల శరీరాలతో సముదాయంతో కూడుకుంది కాబట్టి, మన ఆధ్యాత్మిక పరిభాషలో ఈ 7 శరీరాల గురించి తెలుసుకోవాలి అంటే కేవలం మన పిఎస్ఎస్ఎం ఛానల్లో మాత్రమే, మన పత్రి సార్ మాత్రమే మనకి వీటిని తెలియచెప్పడం జరిగిందండి. లేదంటే నాకు తెలిసి ఇంత ముందు కూడా, నేను ఈ ధ్యానంలో రాకముందు కూడా నేను ఎప్పుడు ఇటువంటి టాపిక్స్ కానీ సబ్జెక్టులు కానీ నాకు అసలు తెలిసేది కాదనమాట. మన పిఎస్ఎస్ఎం లోకి వచ్చిన తర్వాతే నేను అసలు అట్రాక్ట్ అయిందే, యూట్యూబ్లో చూస్తూ ఉండేదాన్ని. అట్రాక్ట్ అయిందే నేను ఈ యొక్క సబ్జెక్టులు చాలా అద్భుతంగా ఉన్నాయి, నీ లోపలికి నువ్వు వెళ్ళు అంటే ఏంటి అసలు, మరి జ్ఞానం అంటే ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఎందరో మాస్టర్స్వి నేను తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. మరి మనకి ఎవరో ఒకరు మాస్టర్ ద్వారా తెలిసిందే కదా, మనం కూడా మళ్ళీ అనుభవించి మరి ఆచరించుకుంటూ మనం అవే విషయాలు తెలియపరుచుకుంటూ ఉంటాము. సో మరి అదే నేపథ్యంలో ఈ రోజు నేను 7 శరీరాలంటే ఏమిటి, అవి అసలు ఏంటో తెలిసి వాడి యొక్క పనితీరు బట్టి ఎలా ఉంటుంది, వాటన్నింటినీ కూడా మన జీవన విధానంలోకి ఎలా అప్లై చేసుకోవాలి, మరి అవన్నీ నేను అప్లై చేసుకున్నాను కాబట్టి వాటి యొక్క లోతు ఎలా ఉంటుందో అని అందరికీ తెలియపరచిన ఉద్దేశంతోనే నేను వస్తూ ఉంటాను మాస్టర్స్. మరి ఈ రోజు మనం అవేంటో తెలుసుకుందాము. మరి మన శరీరాలు 7 రకాల సముదాయం అని అన్నారు కాబట్టి, ఇక పుట్టుక ముందు నుంచి అయితేనేమి, మన తర్వాత నుంచి అయితేనేమి, మన అసలు ఈ భూలోకంలో ఎందుకు వచ్చాము, మరి పరలోకాలు అంటే ఏంటి, భూలోకం అంటే ఏంటి, విషయాలు అన్నీ కూడా మనకి ఈ యొక్క జ్ఞానం ద్వారా మనకు లభిస్తూ ఉంటాయి మాస్టర్స్. అవునా అండి? మరి ఆధ్యాత్మిక పరిభాషలో మన కంటికి కనిపించేది ఈ స్థూల దేహం అన్నారు కాబట్టి, మన లోపల ఏమున్నాయో తెలుసుకుందాం ఈరోజు. మరి అన్నమయ కోశము ఉంది, మరి దాన్నే స్థూల శరీరము అంటారు, ఫిజికల్ బాడీ అని అంటారు.
మరి మ్యాటర్ బాడీ అని కూడా అంటారంట. అంటే ఒకటే శరీరానికి రకరకాల పేర్లతో ఒక్కొక్క మాస్టర్ ఒక్కోలా చెప్తూ ఉంటారు అనమాట. కానీ మనం అన్ని విషయాలు తెలుసుకుంటే అది వేరేమో ఇది వేరేమో అనే ఒక డౌట్ రాకుండా ఉండటం కోసమని ఒకటే బాడీని ఎన్ని రకాలుగా పిలుస్తారనే విషయం నేను చెప్తున్నాను అనమాట. ఓకే మాస్టర్స్. మరి ఈ మన శరీరాలు మన ధ్యానం చేస్తే అన్ని మనకు శక్తినిస్తాయి. ఈ శక్తిని ఎలా ఇస్తాయి, ఏంటి ఆ శక్తులు, మనం అన్నిటిని కూలంకషంగా తెలుసుకుందాం. ఓకే మాస్టర్. మరి రెండో బాడీ ఎథరిక్ బాడీ, అంటే ప్రాణమయ శరీరాన్ని ఎథరిక్ బాడీ అంటారు, ఈథర్ బాడీ అని కూడా అంటారంట. అందరూ గమనించుకోండి మాస్టర్స్. ఓకేనండి. మరి ఈ ప్రాణమయ కోసము అన్ని నాడుల గురించి అన్ని రకాల చక్రాల సమూహాల గురించి మనకు తెలియపరుస్తుందంట. మరి భౌతిక శరీరం ఏమో మనకి ఆ భౌతిక శరీరానికి ఏం కావాలి, దాని నుంచి మనం పొందే శక్తి ఏంటనేది తెలియపరుస్తుందంట. మరి మనోమయ కోసం థర్డ్ బాడీ, మరి ఆస్ట్రల్ బాడీ అంటారు, ఆ మైండ్ బాడీ అంటారంట. దీన్నే లింగ శరీరం అని కూడా అంటారంట మాస్టర్స్. నాకైతే ఇప్పుడు ఈ క్లాస్ చెప్దాం అనుకున్న ఆ ఒక నిర్ణయం వచ్చిన తర్వాత నేను ఇంకా గ్యాదర్ చేసుకున్నాను అనమాట. ఇంకా లోపలికి తెలుసుకుంటే అది నాకు ఒక నాలెడ్జ్ గా ఉంటుంది, వినే వాళ్ళకి కూడా ఉంటుందని. ఇంతవరకు ఈ సెవెన్ బాడీస్ గురించి అంతకుముందు విన్నా కూడా లింగ శరీరం అనే విషయం నాకు తెలియదండి. ఈ మనోమయ కోసాన్ని లింగ శరీరం అని కూడా పిలుస్తారంట, మెంటల్ బాడీ అని కూడా పిలుస్తారంట. చూడండి, ఒకటే దాన్ని 4 రకాలుగా పిలుస్తున్నాము. అంటే పేర్లు ఎన్ని ఉన్నా కూడా దాని పనితీరు అనేది ఒకటే. కానీ అన్నీ తెలుసుకోవాలి కాబట్టి మనం చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. మరి ఫోర్త్ బాడీ విజ్ఞానమయ కోసం, దాన్ని కాజల్ బాడీ అని కూడా అంటారంట ఇంగ్లీష్ లో. అయితే మనది ఐదవది ఆనందమయ కోసం. ఈ ఆనందమయ కోసాన్ని స్పిరిచువల్ బాడీ అంటారంట. అంటే ఈ ఆనందమయ కోసం ఓపెన్ అయితే మన లోపల అంతరంగంలో జరిగే యొక్క మార్పులు ఏంటి అనే విషయాన్ని తెలియపరుస్తుంది మాస్టర్స్. మరి ఆరవ బాడీ కాస్మిక్ బాడీ, అంటే విశ్వమయ కోసము. విశ్వమయ కోసం ఓపెన్ అయితే మనలో జరిగే మార్పులు ఏంటి చూద్దాము. మరి ఏడవది నిర్వాణమయ కోసము. దీన్నే ఏమని పిలుస్తారంటే నిర్వాణిక్ బాడీ అంటారంట. పత్రిసారి అయితే దీన్ని జోకర్ బాడీ అంటారంట. జోకర్ బాడీ అనేది ఎందుకంటారో మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ తెలుసుకుంటూ మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఓకేనా అండి. మనకి ఒక విషయం గురించి తెలుసుకునేటప్పుడు సీరియస్ గా కాకుండా కొంచెం ఆ దాని గురించి ఫన్ గా కూడా చూస్తే మనకి మైండ్ లో నిలబడిపోతుందండి. ఓకే. మరి ఇప్పుడు అన్నమయ్య కోసం గురించి ఏం చెప్తున్నారో మనం చూద్దాం. అయితే మరి అన్నమయ్య కోసానికంటే మనకి ఏం కావాలి? సరే, అన్నమయ్య కోసం మనం కోరుకునేది అన్నము, నీరు కోరుకుంటుంది. ఎందువల్ల? దీనికంటూ శక్తి మనకి ఎట్లా వస్తుందంటే మనం తీసుకునే ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, దానివల్ల మనకి ఈ అన్నమయ్య కోసం మన శరీరం, భౌతిక శరీరానికి శక్తినిస్తుంది అనమాట. ఈ భౌతిక శరీరానికి కావాల్సిన సరైన ఆహారము. సరైన ఆహారం అంటే ఏంటి? మన పత్రిసారి మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, శాకాహారము. శాకాహారం ముద్దు, మాంసాహారం వద్దు అంటారు. కాబట్టి మన వల్ల శాకాహారానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి శాకాహారంలో కూడా మనం అన్ని ఎలా తినాలి? మితంగా తినాలా? శాకాహారం తినొచ్చు కానీ అపరిమితంగా తినేసేయాలా? మన ఇష్ట ప్రకారంగా తినేసేయచ్చా అని అనుకుంటాం. కానీ శాకాహారం అయినా కూడా ఎంతవరకు ఏది తినాలో అంతవరకే తినాలి. ఈ శరీరాన్ని మనం ఎంతవరకు తింటే కాపాడబడుతుందో, దానికి ఎంత శక్తి, ఎంత ఆహారం ద్వారా శక్తిని ఇస్తుందో ఎరుగుతూ ఉంటే మనం తీసుకోవాలి. ఇదైనా సరే. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అంటే చాలా మంచిది, ఫ్రూట్స్ అంటే చాలా మంచిది, మరి చిరుధాన్యాలు అంటే చాలా మంచిది. ఓ మనం ఇష్టం వచ్చినట్టుగా ఈ పూట అన్ని అస్సలు లెక్క ప్రకారం లేకుండా అస్సలు తినకూడదండి. మనకు శక్తినిచ్చే ఆహారమైనా సరే మనం అతిగా తీసుకుంటే ఏమవుతుందంటే మనకు అరగదు. అది అరక్కపోగా లోపల మళ్ళీ దానివల్ల ఇంకా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ అనారోగ్య సమస్యలు తీర్చుకోవడం కోసం మళ్ళీ మనం మరి ధ్యానం చేసేవాళ్ళైతే ధ్యానం చేయాలి. మరి టాబ్లెట్ల ద్వారా శక్తిని తీసుకునే వాళ్ళు మళ్ళీ టాబ్లెట్కి పోవాలి. మళ్ళీ అవి కూడా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ధ్యానం కూడా నీ ధ్యాన శక్తి మొత్తం అనారోగ్యం తగ్గించుకునే దానికే పెట్టాలి. అప్పుడు నీ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? నువ్వు మనోమయ శరీరంలో ఎప్పుడు ఎదుగుతావు? నీ ధ్యాన శక్తి అంతా నీ ఆరోగ్యం కోసమే దూకులు నువ్వు దానికే పెట్టేస్తుంటే శక్తి అంతా పెట్టడం తప్పు కాదు. కానీ మనం స్వయంకృత అపరాధం ద్వారా పెట్టుకున్న ఒక తప్పుల వల్ల మన ధ్యాన శక్తి మొత్తం దీనికే ధారపోస్తూ ఉంటే మన జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే ప్రతిసారి చెప్తారు, మంది నో డాక్టర్ నో మెడిసిన్ అన్నా కూడా నీ యొక్క శక్తిని
ఆరోగ్యాలు బాగుపరచుకోవడం కోసమే నువ్వు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు జ్ఞానం తెలుసుకుంటావు అని అంటారన్నమాట. ఎందుకు ఆ మాట అన్నారు? ఆ అంటే ఇప్పుడు సరైన ఆహారం నువ్వు తీసుకోకపోతే, శాకాహారం అయినప్పటికీ మరి నువ్వు సరైన ఆహారం తీసుకుపోతే అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వస్తే నీ మనసు డిస్టర్బ్ అవుతుంది, నీ ఆలోచనలు డిస్టర్బ్ అవుతాయి. మరి నీ ఆలోచనలు డిస్టర్బ్ అయితే మళ్ళీ తర్వాత దాన్ని మళ్ళీ సరి చేసుకోవాలంటే నువ్వేం చేయాలి? రకరకాలైన సత్సంగాలు వినాలి, క్లాసెస్ వినాలి, నేను మాస్టర్లను కలవాలి, ధ్యానం చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ వాటిట్లో వచ్చే ఆ డౌట్స్ అన్ని తీర్చుకోవాలి. మరి ఇదంతా ఎంత సమయం పట్టేస్తుందండి? ఎంత కాలం వృధా అయిపోతోంది? ఇంతకాలం వృధా అవడానికి కారణం ఏంటి? నువ్వు మితాహారం అపరిమితంగా తీసుకోవడం వల్ల. చూడండి, మన ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అది మన మైండ్ కి ఎంత డిస్టర్బ్ చేసి మన సమయాన్ని అంతా ఎంత వృధా చేస్తుందో మనం దీనివల్ల అర్థం చేసుకోవచ్చు మాస్టర్స్. అందువల్ల శాకాహారం అయినప్పటికీ కూడా ఇప్పుడు జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తాలు ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా కేవలం 4-5 పప్పులు మాత్రమే తినాలి. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలు ఒకటి రెండే చాలు. మనం చాలా మంది ఏం చేస్తారంటే జ్యూసులు తాగేస్తారు, డ్రై ఫ్రూట్ జ్యూసులు. ఆ డ్రై ఫ్రూట్ జ్యూసులు తాగేసేటప్పుడు విపరీతంగా వేసేస్తారు, అన్ని ఇన్ని వేసేస్తారన్నమాట. అది అరగదు ఒక్కొక్కళ్ళకి. పైపెచ్చి డైలీ కూడా తాగకూడదండి, అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఒక శాకాహారాన్ని కూడా సిస్టమేటిక్ గా తీసుకోకపోతే అది మనకి కీడే చేస్తుంది కానీ మేలు చేయదన్నమాట. అందువల్ల నువ్వు ఏ ఆహారం తీసుకున్నా కూడా ఒక అపరిమితంగా, ఒక సిస్టమేటిక్ గా తీసుకుంటే అవి నీ ఆలోచన మీద ప్రభావితం చూపెట్టవు. నువ్వు చేసే ధ్యాన సమయాన్నంతా కూడా వృధా చెయ్యదు. నీకు శరీరానికి ఎంత శక్తి కావాలో అంత శక్తిని ఇస్తుంది. ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి మాస్టర్స్. సో మనం ఆరోగ్యంగా ఉండటం కోసం ఆహారం, ఈ స్థూల శరీరానికి ఆహారం ఎంత అద్భుతంగా ఇస్తే మనం అంత అద్భుతంగా మరి మన శరీరం ఆరోగ్యంగా ఉంటే మన మనసు కూడా ఆటోమేటిక్ గా ఆరోగ్యంగా ఉంటుంది. మనం చేసే ధ్యానం కూడా అప్పుడు జ్ఞానం వైపు పరిమళిస్తుంది అనమాట. అంటే శరీరం హ్యాపీగా హాయిగా ఉంది, చక్కగా ఎటువంటి సమస్యలు లేవు, ఎప్పటికప్పుడు నీట్ గా ఆరోగ్యంగా ఉంటూ చక్కగా నీ శరీరాన్ని అద్భుతంగా నువ్వు కాపాడుకుంటూ ఉంటే నీ యొక్క ధ్యాన శక్తి అంతా కూడా నీ యొక్క జ్ఞానపరంగా ఎదిగేదానికి తోడ్పడుతుంది. అవునా మాస్టర్స్? అందువల్ల మనం ఏం చేయాలంటే, అంటే ఇక్కడ శరీరం అంత ఇంపార్టెంటా, శరీరానికి విలువ ఇవ్వకూడదు, శరీరం అంత గొప్పది కాదని అనుకుంటారు చాలా మంది. కానీ శరీరం అంత గొప్పది కాదు అని కాదు మాస్టర్స్. ఎందుకంటే నీ యొక్క ఆత్మ శరీరంలో మరి స్థిరమై ఉండి దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి అంటే మన ఒక ఇంట్లో అద్దెకి ఎలా ఉంటే ఆ ఇంటిని మనం మన సొంత ఇల్లులాగా ఎంత అద్భుతంగా నీట్ గా చక్కగా ఉంచుకుంటామో అది మన ఇల్లులా చూసుకుంటాం. అట్లాగే ఈ ఆత్మ కూడా, ఈ యొక్క శరీరం ఎంతో అద్భుతంగా అవసరం అండి. ఈ అవసరం ఉన్నప్పుడు ఈ శరీరాన్ని మనం ఆరోగ్యంగా కాపాడుకోవాలి. చక్కగా నీట్ గా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చక్కగా నీట్ గా ఎవరికి ఉన్నంతలో నీట్ గా ఉండాలి. మరి ఈ శరీరానికి అంత రకంగా మనం అద్భుతమైన ఆహారం పరంగా కావచ్చు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా నీట్ గా ఉండడం కావచ్చు. చూసారండి, చాలా మంది అంటారు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. ఇప్పుడు మనకి శరీరం ముఖ్యం కాదు కదా, మనకి మనసే ముఖ్యం అని అనుకున్నప్పుడు ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా అండి మీకు, ఎలా పడితే అలా కూర్చొని జుట్టు రేగిపోయి పిచ్చి పిచ్చిగా ఉంటూ నేను నాకు మంచి మాటలు చెప్పినా కూడా ఎదుటి వాళ్ళకి ఎక్కదండి. ఫస్ట్ నా యొక్క బాహ్యమైన రూపం అనేది వాళ్ళకి ఒక ఇంప్రెషన్ పడుతుంది అనమాట. ఏం చెప్పినా వినాలనిపిస్తుంది. నేను ఎంత అద్భుతంగా మాట్లాడొచ్చు, నా మాట తీరు బాగుండొచ్చు, ఏదైనా సరే బాగుండొచ్చు, కానీ వాళ్ళ కంటికి ఫస్ట్ నేను కనబడేది ఏంటంటే నా యొక్క రూపురేఖలే కనబడతాయి. ఏంటి ఇవిడ క్లాస్ చెప్పేటప్పుడు ఇట్లా అసహ్యంగా వచ్చింది, ఒక పద్ధతి లేదా అని అనిపిస్తుంది అనమాట. అంటే శరీరం కూడా మనకి నీట్ గా ఆరోగ్యంగా చక్కగా ఉంటే మనకి ఎంతో ముఖ్యం. అంటే ఈ శరీరాన్ని మనం బాహ్యంగాను కాపాడుకోవాలి, అంతరంగంగాను కాపాడుకోవాలి, ఆరోగ్యపరంగాను కాపాడుకుంటే ఈ స్థూల శరీరానికి ఎంతటి శక్తిని ఇవ్వాలో అంత శక్తిని ఇస్తుంది అనే విషయం మనం కనిపెట్టాలి మాస్టర్స్. అందువల్ల మన ఈ యొక్క అన్నమయ్య కోశానికి మనం ఎంతటి ఇంపార్టెన్స్ ఇవ్వాలో మనకు అర్థమయ్యే ఉంటుంది. మరి నీరు, మనం ఆహారం గురించి తెలియపరుచుకున్నాం, బట్ ఇప్పుడు నీరు కూడా తెలుసుకోవాలి కదా. నీరు ఎంత శాతం ఇవ్వాలో కూడా మరి అంత శాతం సరి అయిన సమపాళల్లో ఇవ్వగలగాలి మాస్టర్స్. మరి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, నీరు ఆ, తాగితే శరీరానికి ఎంతో మంచిదంట, మన శరీరంలో ఎక్కువ వాటర్ ఉండాలంట అని గ్లాసులు గ్లాసులు తాగడం అనేది మనం ఎన్నెన్నో యూట్యూబ్లో ఎన్నో క్లాసులు వింటూ ఉంటాం అనమాట. దేని యొక్క ప్రాసెస్ ఎట్లా ఉంది అంటూ. అందువల్ల మనకి సరైన అవగాహన లేకుండా ఆ నీరుని కూడా
ఆ, సరైన సమయంలో తీసుకోకుండా మరి అవసరానికి మించి, సపోజ్ మనకి ఒక గ్లాస్ తాగగలం, 2 గ్లాసులు తాగగలం, కానీ దానికి మించి 3 4 గ్లాసులు తాగి మన యొక్క శరీరాన్ని ఇబ్బంది పెట్టేస్తున్నాం. అది మన కిడ్నీ దాన్ని ఫిల్టర్ చేయలేక ఆ కిడ్నీకి ఎక్కువ లోడ్ పడి మనకి అది కూడా మన శరీరానికి స్ట్రెస్ అవుతుంది అనమాట. సో మనకి ఏదైనా సరే ఆహారము, నీరు, శాకాహారములు పదార్థాలు అన్నీ కూడా చాలా అంటే చాలా ముఖ్యం మాస్టర్స్. కానీ ఎంతవరకు ముఖ్యము, ఎంతవరకు అవసరము, మన శరీరానికి మనం పెట్టే ఆహారం, నీరు అనేది ఎంత వరకు మన శరీరం తీసుకుంటుంది అనే విషయాన్ని మనం ఎంతో అవగాహన పరంగా మనం తీసుకోవాలండి. అలా తీసుకుంటే మన శరీరానికి ఎంత శక్తి అవసరమో అనేది మనకు చక్కగా మన శరీరం గ్రహిస్తుంది. ఎందుకంటే తర్వాత మరి మిగతా 6 కోశాలు ఉన్నాయి, మిగతా ఆరు తొడుగులు ఉన్నాయి అన్నమాట మన శరీరం లోపల. మరి ఈ 6 తొడుగులు మనకి వాటి యొక్క పనితీరుని మనం అర్థం చేసుకోవాలన్నా, తెలుసుకోవాలన్నా, ముందు స్థూల శరీరం అనేది ఒక క్రమ పద్ధతిలో ఉంచుకుంటూ మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మిగతా వాటన్నింటి శరీరాలని కూడా మనం అద్భుతంగా మనం ఒక క్రమబద్ధీకరణ మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే మాస్టర్స్. అందువల్ల ఏంటంటే మన యొక్క స్థూల శరీరానికి ప్రాణమయ, అన్నమయ కోశానికి సరి అయిన ఆహారము, సరి అయిన నీరు అనేది చాలా అంటే చాలా అవసరము. ఓకే మాస్టర్స్. ఇప్పుడు మనం రెండోది తెలుసుకుందాం. రెండోది ఏంటంటే మరి ఉమ్, రెండోది తెలుసుకునేటప్పుడు ఇంకొక చిన్న విషయం తెలుసుకుందాము. మన శరీరంలో ఈ 7 శరీరాలు ఎట్లా ఉంటాయంటే మన ఎగ్జాంపుల్ గా తెలుసుకోవడం కోసం అన్నమాట. మన ఇంట్లో కిచెన్ లో ఇంత పెద్ద డబ్బా ఉంటాయి కదా, డబ్బా లోపల డబ్బా, డబ్బా లోపల డబ్బా, చివరికి వచ్చి ఇంత బుజ్జి డబ్బా వస్తుంది. ఎట్లాగంటే మన స్థూల అన్నమయ్య కోసం లోపల ఇన్ని రకాల కోశాలు లోపల ఎలా ఉంటాయంటే ఒకదాన్నెమ్మట ఒకటి, ఒకదాన్నెమ్మట ఒకటి దాగి ఉంటాయి అన్నమాట మన అంతరంలో. ఈ యొక్క దాగి ఉన్న ఈ యొక్క శరీరాన్ని మనం తట్టి లేపి వాటికి ఏం అవసరము, మనం దాని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, అవి ద్వారా మనం సరైన జ్ఞానాన్ని ఎలా పొందాలనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండటం జరుగుతుంది మాస్టర్స్. ఓకేనండి. మరి ఇప్పుడు మనం రెండోది ఏం తెలుసుకుందాము. అన్నమయ్య కోసం గురించి మనం చక్కగా మరి ఏ ఆహారము, నీరు గురించి క్లియర్ గా తెలుసుకున్నాం కదా మాస్టర్స్. అయితే ఇప్పుడు ప్రాణమయ కోసం గురించి చెప్పుకుందాం. ఓకేనా. మరి ఈ ప్రాణమయ శక్తి కోసానికి ఏం కావాలి, కాస్మిక్ ఎనర్జీ కావాలి. కాస్మిక్ ఎనర్జీ మనకి ఎలా వస్తుంది, మనం నిరంతరం కూడా ధ్యాన సాధనలు చేస్తూ ఉండాలి. ప్రాణమయ కోశానికి మనకు కావాల్సింది ధ్యానము. అంటే ప్రతిసారి ఏమన్నారంటే మనది మధ్య మార్గం కాబట్టి ధ్యానంతో పాటు జ్ఞానం కూడా అవసరము. మరి మరి ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే ధ్యానం ద్వారా వస్తుంది. మరి ధ్యాన సాధన ఎలా చేయాలి, మనం చక్కగా కళ్ళు మూసుకొని వేళల్లో వెళ్ళి పెట్టుకొని మళ్ళీ కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని మరి విశ్వమయ ప్రాణశక్తి మనకి బ్రహ్మరంధ్రం గుండా మనకు ప్రసరిస్తున్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ మన అంతరంగంలో ఉన్న నాడీ మండల శుద్ధి ద్వారా మన కర్మలను తొలగించుకోవడం ద్వారా మన ధ్యానం అనేది ఆ లోపల కర్మ తొలగడం ద్వారా మన యూనివర్స్ కనెక్ట్ కాగలుగుతాము. అప్పుడు ధ్యాన శక్తి మన శరీరానికి ఎంతో బాగా, ఎంతో అద్భుతంగా అందటం జరుగుతుంది మాస్టర్స్. మరి ఈ ప్రాణమయ శక్తి, కాస్మిక్ ఎనర్జీ మనం పొందటం వల్ల మనము మన గత జన్మల్లో అయితేనేమి, మన పూర్వీకుల వల్ల వచ్చిన కర్మలు అయితేనేమి, ఇవన్నింటినీ కూడా మన ధ్యానంలో కర్మల్ని దగ్ధం చేసుకుంటాం మాస్టర్స్. మరి ఈ దగ్ధం కావడం వల్ల ఏంటంటే మనకి ప్రాణమయ కోశానికి ఎంతో శక్తి లభిస్తూ ఉంటుందన్నమాట. ఈ శక్తి అనేది ఎవరో ఒకళ్ళకే కావాలా అంటే మానవులందరికీ కూడా ఈ శక్తి అవసరమే. ఈ శక్తి అవసరమే అంటే ఏదో ఒక రోజే ధ్యానం చేస్తే సరిపోతుందా, రోజులో ఒక్కసారి ధ్యానం చేస్తే సరిపోతుందా అంటే అస్సలు కాదు. ప్రతిరోజు కూడా ఎవరికి ఏ సమయంలో ధ్యానం చేయడానికి సమయాన్ని ఉంటుందో ఆ సమయాన్ని వృధా చేసుకోరాదు. ప్రతిసారి ఏమంటారు, నీ వ్యవహారికంగా నువ్వు ఉంటూ చూసుకుంటూనే 5 నిమిషాల సమయం దొరికినా, 10 నిమిషాల సమయం దొరికినా కళ్ళు మూసేయి. ఎందుకు కళ్ళు మూసేయాలంటే కళ్ళు తెరిచి చూస్తే ఈ యొక్క బాహ్య ప్రపంచంలో ఉన్న విషయ వాసనలన్నీ కూడా మళ్ళీ మనల్ని లాగుతూ ఉంటాయి. మళ్ళీ మనం లాగుతూ ఉన్నప్పుడు మళ్ళీ మనం వాటిని తొలగించుకొని ధ్యానంలో వాటి యొక్క కర్మల్ని మరలా తొలగించుకొని మరలా ధ్యానం చేసి మళ్ళీ ఆ శక్తిని మనం పుంజుకొని ఇంత సమయాన్ని మనం వృధా చేస్తాము కళ్ళు తెరుచుకొని చూడటం వల్ల. మరి బాహ్య ప్రపంచంలో ఉన్న వాటిని కళ్ళు తెరుచుకుని చూస్తున్నా కూడా బ్యాలెన్సింగ్ గా ఉండగలిగే శక్తి అందరిలో ఉండాలి కాబట్టి కళ్ళు మూసి ధ్యానం చేసుకుంటూ ఉంటే
రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకునే ఒక స్థితిని మనం పొందగలుగుతాము అనే విషయం మనకి ఎప్పుడు తెలియపరుస్తూ ఉంటారండి. అందువల్ల మనకి ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి ఎప్పుడూ కూడా నిరంతరం అవసరమే. మరి ఈ కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకోవటం వల్లనే మన యొక్క గత జన్మల స్మృతులేంటి, మన యొక్క లక్ష్యాలేంటి భూమి మీదకి వచ్చిన తర్వాత అనే విషయాన్ని మనం అద్భుతంగా తెలుసుకోగలమండి. మరి మరి ధ్యానంతో పాటు ప్రాణమయ కోశానికి ఇంకా ఏం కావాలి అంటే నిద్ర అన్నారు. మరి నిద్ర ఏంటి? ధ్యానం ఉంటే నిద్ర కొంచెం పోతే సరిపోతుంది కదా అని అంటారేమో. ఓకే. కొంచెం పోతే సరిపోతుంది మాస్టర్స్. ఎప్పుడు సరిపోతుందంటే, నువ్వు సరియైన ధ్యానం చేసిన తర్వాత, మరి నువ్వు ఒక గంట ధ్యానం చేస్తే 3 గంటల నిద్రతో సమానము. 4 గంటల నిద్రతో సమానము అన్నారు. మరి నువ్వు గంట ధ్యానం చేస్తున్నావా? 2 గంటలు ధ్యానం చేస్తున్నావా? మరి నీకు సమయం చిక్కినప్పుడల్లా నువ్వు ధ్యాన సాధనలో ఉంటున్నావా? ఉంటున్నావు. కానీ ఉన్నా కూడా శరీరానికి అది ప్రాణశక్తి అంటే అంతరంగంగా దానికి శక్తి లభించినప్పటికీ మన యొక్క స్థూల శరీరానికి నిద్ర కూడా అవసరమే. ఎందుకంటే ఇది ప్రకృతి ఇచ్చిన వరం కాబట్టి మనం దాన్ని కూడా నిద్రే ముందులే నిద్రకి మనం ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వకూడదు అనుకుంటాం కానీ నిద్ర వల్ల కూడా మనకి ఎంతో శక్తి వస్తుంది మాస్టర్స్. ఎందువల్ల అంటే ఆ శక్తి చెప్తా వినండి. అయితే మనం నిద్రపోతున్న సమయంలో ఆమ్, మనం చక్కటి ధ్యానం చేస్తూ నిద్రలోకి వెళ్తే ఏమవుతుందంటే ఆ మధ్యరాత్రి సమయంలో 2, 3, 4 ఈ 3 గంటల సమయం మధ్యలో మన యొక్క స్థూల దేహం నుంచి సూక్ష్మ శరీరము మరి ఉన్నత లోక సదాత్మలతో సమావేశ చర్చలు జరుపుతూ ఉంటుందంట. ఎందుకు అంటే వీళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి, ఇక ముందు వాళ్ళు చేసే బాధ్యతలు ఏంటి అనే విషయాలు తెలియపరచడానికి ఇంకా భూమి మీద నువ్వు ఇంకా నివసించాలి కొంత సమయము. నీ యొక్క బాధ్యత ఏంటి, నువ్వు ఎలా నిర్వర్తించుకోవాలనే విషయాన్ని చర్చలు జరుగుతూ ఉంటాయంటండి. ఆ చర్చలు జరిగే సమయం అదనమాట. అదే గనుక నువ్వు సరైన నిద్ర పోకపోతే అటు ఇటు మసులుతూ ఉంటావు మాస్టర్స్. అటు ఇటు మసులుతూ ఉన్నప్పుడు మన యొక్క సూక్ష్మ శరీరం బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతుందంట. సపోజ్ ఒకవేళ వచ్చినా కూడా మరలా మన శరీరంలో వచ్చి మనకు కలవాలి అంటే మన సరైన ఆ యొక్క శరీరం స్థిరంగా లేకపోతే మళ్ళీ మనకి మన శరీరం చాలా ఇబ్బందులు పాలవుతుందంట. అందువల్ల ఏంటంటే మన సరైన నిద్ర పోవడం వల్ల మన సూక్ష్మ శరీరం విడివడి ఉన్నత లోక వాసులతో చర్చలు జరిపి మనం ఇంకా భూమండలంలో ఎట్లాంటి అద్భుతమైన జీవనాన్ని గడపాలి, అద్భుతమైన శక్తిని మనం ఎలా పొందాలనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటుందంటండి. అందువల్ల ప్రాణమయ కోశానికి ధ్యానం ఎంత అవసరమో మరి నిద్ర కూడా అంతే అవసరము. మరి కాస్మిక్ ఎనర్జీతో పాటు నిద్ర కూడా రెండు కలిస్తే ఇప్పుడు చూడండి మనకి 2 కళ్ళు ఉన్నాయి. 2 కళ్ళలో ఏదో ఒకటే ఉంటే సరిపోతుంది అనుకుంటామా అండి? 2 కళ్ళు అవసరమే. అందువల్ల ఏంటంటే మనకి ధ్యానంతో పాటు నిద్ర కూడా రెండు కూడా జంట కవలలు లాంటివి. మన 2 కళ్ళ లాంటివి. అందువల్ల మనం రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. మధ్య మార్గం అంటే ఎట్లా మనం బ్యాలెన్స్ చేయాలనుకుంటామో, మన 2 కళ్ళని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనుకుంటామో, అలాగే మన యొక్క ధ్యానాన్ని, మన యొక్క ఇద్దరిని కూడా అలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటే, మనం ప్రాపంచికంగాను, అటు ఆధ్యాత్మికంగాను కూడా ఎంతో అద్భుతమైన జీవన విధానాన్ని మనం జీవించగలుగుతాము అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు మాస్టర్స్. మరి ఈ యొక్క ధ్యాన శక్తి చేయడం ద్వారా మన బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వమయ ప్రాణశక్తి మనం తీసుకోవడం ద్వారా మన అంతరంగంలో 2,72,000 నాడులు అన్నీ కూడా యాక్టివేషన్ అయ్యి మనకి థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం వల్ల మన యొక్క గతజన్మల యొక్క స్మృతులేంటి, అంటే మన గతజన్మల మనం ఏంటి, అంటే ఇప్పుడు చేసుకున్న జన్మలేంటి, మరి అప్పుడు చేసిన పాపాల వల్ల కావచ్చు, పుణ్యాల వల్ల కావచ్చు, మరి ఈ జన్మలో మనం తీసుకున్న జన్మ యొక్క లక్ష్యం ఏంటి అనే విషయం తెలుసుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందంటండి మన పత్రి సార్ చెప్తారు. అందువల్ల నీలో ఉన్న స్మృతిని నువ్వే నిద్ర లేపుకోవాలి. నువ్వే నిద్ర లేపుకోవాలి అంటే సరి అయిన ధ్యానం చేయాలి అనే విషయాన్ని మనకి ఎప్పటికప్పుడు మనకి తట్టి లేపుతూనే ఉంటారు మాస్టర్స్. అవునా అండి? అందువల్ల ఏంటంటే మనకి సరైన ధ్యానము, సరైన నిద్ర ఉండడం వల్ల ఏమిటంటే మన లోపల ఉన్న ఆ యొక్క నాడీ వ్యవస్థ అంతా కూడా శుద్ధి జరగడం వల్ల మరి ఈ యొక్క దివ్యశక్తి ఉత్తేజితం అవడం వల్ల మనం ఏంటి అనే విషయాన్ని మనకే అంతరంగం ద్వారా తెలుపుతుంది. మనమేంటో మనమే తెలుసుకోవడం ద్వారా మన యొక్క లక్ష్యం ఏంటో అనే విషయం కూడా మనకు అద్భుతంగా తెలియపరుస్తారు మాస్టర్స్. ఓకేనా అండి? అందువల్ల ప్రాణమయ కోశానికి మరి కాస్మిక్ ఎనర్జీతో పాటు నిద్ర కూడా అవసరమే అనే విషయం మనకు క్లియర్ గా తెలియపరుస్తున్నారు ఇక్కడ. అవునా అండి?
మరి దీన్ని బట్టి మనం ఏం ఏం చెప్తున్నారంటే మాస్టర్స్, దీనివల్ల మనకేం జరుగుతుంది? చిత్తవృత్తి నిరోధం జరుగుతుందంట. చిత్తవృత్తి నిరోధం కూడా జరగటం వల్ల మరి విషమయ ప్రాణశక్తి తీసుకోవడం ద్వారా ఎటువంటి ఆలోచనలు లేకుండా మరి మన యొక్క ధ్యాసని ధ్యానం మీద పెట్టడం వల్ల మనలో కలిగిన ఈ మార్పులన్నింటినీ మనం అద్భుతంగా మనం తెలుసుకోగలము. మనలో ఉన్న సునిశ్చిత బుద్ధి కావచ్చు, మరి సుశిక్షితంగా తయారవడం కావచ్చు, సుశోభితంగా మనం తయారవ్వడం కావచ్చు, మరి సత్యవంతంగా జీవనం సాగించడం వల్ల కావచ్చు, ఆత్మవంతంగా మన శరీరాన్ని, మన యొక్క మనసుని తయారు చేసుకోవాలి అని అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా మనం సక్రమంగా చేసిన ఎడల మనం ఇంకొకసారి చెప్తా వినండి. బుద్ధిని సునిశ్చితం చేసుకోవడం అంటే బుద్ధిని పరిపూర్ణం చేసుకోవడము, సుశిక్షితం చేసుకోవడం. సుశిక్షితం అంటే మన యొక్క మైండ్ కి మనం మంచి శిక్షణ ఇవ్వడం అనమాట. సుశిక్షితం అంటే మంచి శిక్షణని ఇచ్చుకుంటాం. సుశోభితం అంటే ఎంతో మనసుపరంగా, ఆత్మపరంగా ఎంతో విజ్ఞానవంతంతో, కాంతితో వెలిగిపోతామంట మనం కూడా. అలా చేసుకోవాలి, అలా అవుతాము అంటున్నారు. అలాగే సత్యవంతం చేసుకోవాలి అంటున్నారు. సత్యవంతం అంటే మనం మనకు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి? అసలు సత్యం అంటే ఏంటి? మనందరం కూడా ఆత్మే సత్యం అనే విషయాన్ని తెలుసుకోవాలి అని అంటున్నారు. మరలా ఆత్మవంతంగా తయారవ్వండి అంటున్నారు. ఆత్మవంతంగా మనం ఎలా తయారవ్వగలం? సత్యవంతంగా తయారైతే ఆత్మవంతంగా తయారవుతాము. అంటే సత్యం అంటే ఆత్మ అని తెలుసుకోవడం వల్ల ఆత్మస్వరూపులుగా మనం విరాజిల్లాలి. మనం అందరం కూడా భూమి మండలం మీద ఆత్మస్వరూపులుగా మనం దిగి వచ్చాం కాబట్టి ప్రతిసారి అంటారన్నమాట. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తారు మాస్టర్స్. ఎందుకు అలా అంటారండి? మరి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దివ్యాత్మ స్వరూపులేనా? దివ్యాత్మ స్వరూపులే, కానీ వారు అటువంటి దివ్యాత్మ స్వరూపులు అని తెలుసుకోవడానికి ధ్యానం చేయాలి. మరి ధ్యానం చేస్తే తప్ప నువ్వు ఆత్మవంతులు అని తెలుసుకోవడం మరి మామూలుగా అయితే తెలుసుకునే అవకాశమే లేదు. మరి ప్రాపంచికంగా ఉన్న వ్యక్తులు ప్రాపంచికంలోనే మరి నిరంతరం కూడా మరి చివరి తుది శ్వాస వచ్చే వరకు కూడా మరి ఆ యొక్క ప్రాపంచిక జ్ఞానంలోనే, విడిమిడి జ్ఞానంతోనే వాళ్ళ జీవితాన్ని అంతా కూడా ఎన్నెన్నో జన్మలు వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు అనమాట మాస్టర్స్. ఇప్పుడు మనం ప్రాపంచికంగా ఎన్నో చదువులు చదువుకుంటాం. మరి ప్రాపంచిక జీవనాన్ని మనం గడుపుకోవాలి అంటే మనకి ఎంతో భుక్తి కావాలి కాబట్టి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చదువులు చదువుకుంటాం, వ్యాపారాలు చేస్తూ ఉంటాం. సపోజ్ చదువులు చదువుకుంటారు, ఉద్యోగం కావాలి. మరి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఆ క్లాస్‌ని చక్కగా పాస్ అవుతూ మంచిగా చదువుకుంటేనే కదా మంచి ఉద్యోగం వచ్చి వాళ్ళని చక్కగా సెటిల్ అవుతారు. మళ్ళీ లేదంటే ఆ 10థ్ లోనే ఉండాలి, ఆ ఇంటర్‌లోనే ఉండాలి, లేకపోతే ఆ డిగ్రీలోనే ఉండాలి. చదివిందే చదివి అక్కడే ఎక్కువగా మూలుగుతూ ఉంటారు. అందువల్ల మనం కూడా ఏం చేస్తామంటే ఆత్మవంతంగా ఎదగనంత కాలం మరి పునరపి మరణం, పునరపి జననం లాగా మనం జన్మలు తీసుకుంటూనే ఉంటాము. మన ఆత్మలోకాలకు వెళ్ళి మన యొక్క నెక్స్ట్ జన్మలో మనం కర్మలు తొలగించుకొని మరలా మన యొక్క లక్ష్యం ఏంటి అని తెలుసుకునే వైపు మనం పరుగులు తీసుకోవడం అనేది చాలా కష్టతరం అయిపోతుంది. సో అందువల్లే నువ్వు భూమండలంలో ఉండగానే నువ్వు ధ్యానం చేసుకో. ధ్యానం చేసి నువ్వు జ్ఞానాన్ని పొందు. మరి జ్ఞానాన్ని పొందిన తర్వాత నువ్వు చేయవలసిన పనేంటయ్యా అంటే ఆచరించుకునే ప్రయత్నం చేయవలెను. మరి ఆచరించుకున్న సమయంలోనే నువ్వు ఆచరించగలుగుతున్నావా లేదా? మరి ఆచరించే సమయంలో నువ్వు ఇబ్బందులు పడుతున్నావా? ఆ జ్ఞానం నీకు పూర్తిగా అందుతోందా లేదా అనే విషయం నిన్ను నువ్వు ఎరుగుపరిచే విధంగా అవ్వడం అంటేనే మరి ఆచరించుకోవడం అంటే మాస్టర్స్. మరి ఇక్కడ మనకి నిరంతరం మనకేం కావాలి? ఆచరించుకునే సమయంలో మనకొచ్చే ఒడిదుడుకులని మరి ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు ఒడిదుడుకులు వస్తాయి. ఆ వస్తేనే వాటి ద్వారానే ఎన్నో మరి కర్మలను తొలగించుకొని ముందడుగులు వేస్తూ ఉంటాం మాస్టర్స్. అందువల్ల మనకు ఆ జ్ఞానం కంపల్సరీ అవసరమే అన్నమాట. అందువల్ల ఈ యొక్క నాలెడ్జ్ అంతా నువ్వు తీసుకోకపోతే మరి నువ్వు జన్మిస్తూనే ఉంటావు. నువ్వు ఎన్నెన్నో పరీక్షలు రాస్తూనే ఉంటావు. ఈ పరీక్షలు రాస్తూ ఉండే క్రమంలోనే నీకు వేల జన్మలు, లక్షల జన్మలు జరిగిపోతూ ఉంటాయని చెప్పి అని అంటున్నారనమాట. అందువల్ల నీకు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం 3 కూడా నిరంతరం అవసరమే మాస్టర్స్. ఇప్పుడు దీంట్లో కూడా నా ఎక్స్‌పీరియన్స్ ఉంది మాస్టర్స్. ఎందువల్లంటే కనీసం 1 ఇయర్, 1 ½ ఇయర్ సుమారుగా మరి ఎన్నెన్నో అనారోగ్య సమస్యలు గావచ్చు, మరి ఎన్నో మనకు అన్ని సమాజంలో కుటుంబాలు ఏవేవో వస్తూనే ఉంటాయి. కానీ ఎలా వచ్చాయంటే అసలు బుర్ర తిరిగి పడిపోతాం చూసారంటే అటువంటివి నేను ఫేస్ చేయడం జరిగింది మాస్టర్స్. అందరికీ ఉండవా అంటారేమో! అందరికీ ఉంటే నాకు ఉంటాయి. కానీ వాటిని ఫేస్ చేసే విధానం ఒకటుంటది చూడండి.
ఆ విధానంలోనే మనల్ని మనం ముందడుగులు వేసుకునే దాంట్లో జరిగే తేడాలు ఉంటాయన్నమాట. మరి ఈ యొక్క సంవత్సరంన్నర కాలంలో ఈ యొక్క విషయాల్ని మరి నేను హ్యాండిల్ చేసే నేపథ్యంలో మరి ఇంకా ఎక్కువ ధ్యానం చేసుకున్నాను. ఇంకా ఎక్కువ మాస్టర్స్‌తో సత్సంగాలు జరిపి మరి నా యొక్క డౌట్స్‌ని అన్ని దగ్గరగా క్లారిఫై చేసుకుంటూ మరి అదే సమయంలో ఎక్కువగా స్వాధ్యాయం చేసుకుంటూ మరి స్వాధ్యాయం చేసుకుంటూ ఇట్లా నాకు తెలిసిన జ్ఞానాన్ని ఇట్లా మరి సరిత మేడం లాంటి మాస్టర్స్ అందరూ కూడా ఇట్లా ఎన్నో క్లాసులు నిర్వహిస్తూ మరి జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇస్తూ ఉండే నేపథ్యంలో నాకు తెలిసిన జ్ఞానాన్ని కావచ్చు, నేను ఎలా అన్నిటిని తెలుసుకునే పరిస్థితులను ఎదుర్కొన్నాను విషయం అందరికీ తెలియపరుస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా మాస్టర్స్ మనకి ఇంకా శక్తినిచ్చి మనల్ని ముందుకు నడిపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఏంటంటే మరి మన అందరికీ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇన్స్పిరేషన్ మనం తీసుకోవాలి కాబట్టి మనం ఆ విషయాన్ని మనం గమనింపు చేస్తూ ఉండడమే నా యొక్క లక్ష్యం మాస్టర్స్. సో అందువల్ల ప్రాణమయ కోశానికి మనకి ఇంతటి లక్ష్యం ఉంది మాస్టర్స్. ప్రాణమయ కోశానికి మరి కాస్మిక్ ఎనర్జీ కావాలి. ఈ కాస్మిక్ ఎనర్జీతో పాటు నిద్ర కూడా కావాలి అంటే రెండూ కలిస్తే ఏంటి మన యొక్క భూమండలంకి ఆత్మలోకాలకి మధ్య సంబంధం ఎలా ఉంటుందో చూడండి. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ గా ఉంటుందన్నమాట. సో ప్రాణమయ శక్తికి ధ్యానము, ఆ, నీరు, నిద్ర అవసరం అన్నమాట. ఓకే మాస్టర్స్. అయితే మనం ఇప్పుడు మరి మూడవదైన మనోమయ కోసము అనేది మనకి ఎలా పనిచేస్తుందో చూద్దాం మాస్టర్స్. ఓకేనండి. మరి ఈ మనోమయ కోశానికి ఎటువంటి కావాలంటే సత్యముతో కూడిన సద్భావనలు కావాలంట. మరి సత్యముతో కూడిన సద్భావనలు ఏంటి మనం ఇప్పుడే చెప్పుకున్నాం. మరి మనం ఆత్మలోకాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్న నేపథ్యంలో మనకి మన మన వాళ్ళు ఎవరన్నా సరే మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకి ఏమన్నా సమస్యలు వచ్చినా వాళ్ళు ఏమన్నా మరి పరమలోకాలకు గతించిన ఎడల వాళ్ళు దుఃఖంలో మునిగిపోతూ ఉంటారు. మరి ఆ దుఃఖంలో మునిగిపోయినప్పుడు మరి నీ యొక్క లక్ష్యం ఏంటి? ఓకే, నీ వారు ఇట్లా దూరం అయ్యారు, రేపు నువ్వు దూరం అవుతావు. ఒకరికొకరు పరిస్థితులు ఇట్లాగే జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసిన జ్ఞానాన్ని మనకి ఆ పరిస్థితి వస్తే మనం కూడా ఎలా ఉండగలగాలనే ఒక జ్ఞానాన్ని మనం మనం పొందుతూ వారిని కూడా మరి బయటపడవేసే ఒక జ్ఞానం మనం పంచుతూ ఉంటాం మాస్టర్స్. మరి ఈ యొక్క ఆత్మలోకాల గురించి జ్ఞానం కానీ మరి ఈ యొక్క సద్భావనలు కానీ మనకి ఎలా కలుగుతాయి అంటే మరి నిరంతరం ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలు ఈ యొక్క త్రిమూర్తులని మనం నిరంతరం కూడా మన యొక్క జీవితాల్లో మనం ముడిపెట్టుకుంటూనే ఉండాలి. మరి ఈ యొక్క ముడిపెట్టుకున్న ఈ సమయంలో మన యొక్క భూలోకం మీద మనం తీసుకొచ్చిన మన యొక్క భూలోక యాత్ర మనది ఎలా సాగుతుంది? మనం ఆత్మలోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ మన యొక్క లక్ష్యాలేంటి? అక్కడ నుంచి ఇక్కడికి మనం ఏ లక్ష్యంతో వస్తాము? మన యొక్క బంధాలు ఎట్లా ఉంటాయి? మన భూమండలంలో జన్మ తీసుకుని వచ్చేటప్పుడే ఆత్మలోకాల్లోనే నా తండ్రి, నా తల్లి, నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, అత్తమామలు, మరి మా చుట్టూ ఉండే సమాజంలో ఉండే వ్యక్తులన్నిటినీ కూడా మనమే ఎంచుకొని భూమి మీదకి వస్తాము. ఎందుకు ఎంచుకుంటాము అంటే మరి వాళ్ళ ద్వారా మనం ఎన్నో సుఖ సంతోషాలు అనుభవించాలి, అవమానాలు అనుభవించాలి. మనం వీటన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉండే నేపథ్యంలో మాత్రమే మనం ఎదుగుతాము. ఆ అవమానాలు తట్టుకోవాలి, ఆ బాధల్ని తట్టుకోవాలి, ఆ అనారోగ్యాలను తట్టుకోవాలి. మరి ఇట్లా ఎన్నో మానసిక, శారీరకమైన బాధలన్నిటిని కూడా మనం తట్టుకునే శక్తులు మరి ఈ యొక్క వీళ్ళందరి ద్వారా మనం ఎన్నో పొందుతూ ఉంటాము. అంటే మనకి మానము మధురమే, అవమానము మధురమే అని ప్రతిసారి ఎప్పుడు మనకు చెప్తూ ఉంటారు మాస్టర్స్. మరి బాధను బాధగా తీసుకోకుండా ఈ బాధ మనకు వచ్చిన పరీక్ష. మరి ఆ, మన వాళ్ళకి ఏమన్నా అయితే మన వాళ్ళకి ఇలా ఎందుకు అయింది అంటే దానికి ఒక స్టోరీ ఉంది. వీళ్ళందరూ కూడా భూమి మీద ఎప్పటికీ ఉండిపోయే వాళ్ళు కాదు, మనమైనా అంతే. కాకపోతే ఆ యొక్క జ్ఞానం లేకపోయేసరికి మనం ఇంకొంచెం ఎక్కువగా బాధపడుతూ ఉంటాము అనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటే మనం ఆత్మపరంగా ఎదుగుతూ ఉంటాం మాస్టర్స్. మరి ఆత్మపరంగా ఎదుగుతూ ఉండాలంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, బుద్ధిని ఆత్మవంతం చేసుకోవాలి, సునిశ్చితం చేసుకోవాలి, సత్యవంతం చేసుకోవాలి అని. మరి సత్యవంతం చేసుకోవాలన్నా, ఆత్మవంతం చేసుకోవాలన్నా మనకి శరణాగతి అవ్వాల్సింది ధ్యానానికే శరణాగతి అవ్వాలి. సజ్జన సాంగత్యానికి శరణాగతి అవ్వాలి. సపోజ్ మాస్టర్స్ మనకి ఎన్నో విషయాలు అన్నీ తెలుసండి. నేను చెప్పే కాదు, డైలీ వచ్చే మాస్టర్లు చెప్పే విషయాలు కాదు, ఆల్మోస్ట్ అందరికీ అన్ని తెలుస్తూనే ఉంటాయి. కానీ ఎందుకు ప్రతిరోజు ఇన్నేళ్ల నుంచి ఎందరో మాస్టర్స్ ఇట్లా క్లాసెస్ చెప్పిస్తూ, ఎందరో మాస్టర్స్ వద్దు క్లాసెస్ చెప్పిస్తూ ఉండండి. ఇది ఒక సజ్జన సాంగత్యం. ఈ సజ్జన సాంగత్యం వల్ల ఏంటంటే ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఆ విషయాల నుంచి మనం వెనక్కి జారిపోకుండా
ముందుకి అడుగులు వేసే దానికోసం ఈ సజ్జన సాంగత్యం మనకు అవసరం అండి. అందువల్ల మనకి సద్భావనలు కలిగే సజ్జన సాంగత్యం వల్ల మనం మన యొక్క అజ్ఞానం నుంచి మనం బయటపడుతూ ఉంటాము. మరి ఆ అంధకారం నుంచి మనం బయటపడుతూ ఉంటాము. మరి చీకటి నుంచి వెలుగులోకి వస్తాము అని చెప్పి మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మనకి ఉదాహరణకు మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మాస్టర్స్. అంటే సద్భావనలు కావాలి అనే విషయం గురించి, సజ్జన సాంగత్యం ఎందుకు కావాలనే విషయం గురించి చెప్పుకుందాం. మరి గౌతమ బుద్ధుడి భార్య యశోధర దేవి మరి గౌతమ బుద్ధుడు వాళ్ళ భార్య పిల్లలిద్దరిని రాజ్యాన్ని అంతా వదిలిపెట్టుకొని మరి ధ్యాన ప్రచారం కోసం వెళ్ళిపోయారు. మరి అప్పటి నుంచి కూడా ఆవిడ ఎంతో ఆక్రోశంతో మరి అందరి చెలికెత్తల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని ఆ కష్టాలని ప్రతిరోజు అందరితో చెప్పుకుంటూ ఉండేదంట. వాళ్ళందరూ కూడా రాణి కదా మరి వినాలి కదా తప్పనిసరి అనే ఉద్దేశంతో వినకపోతే ఏమన్నా అనుకుంటారు వింటూ ఉండేవాళ్ళంట. కానీ ఒకసారి ఆ యశోధరమ్మ వాళ్ళ అత్తగారు ఏమన్నారంటే, అమ్మ రోజు నువ్వు చెప్పేది వాళ్ళందరూ వింటూనే ఉన్నారు కదా, ఒక్కరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి నువ్వు వింటూ ఉండు. మరి ఇన్నాళ్ళు వాళ్ళు విన్నారు కదా ఓపిగ్గా, నువ్వు కూడా విను అనేసి అప్పుడేం చేసింది ఆవిడ మధ్యలో కూర్చొని ఒక్కొక్క రోజు ఒకళ్ళు వింటూ ఉందంట. వింటూ అనేసరికి ఏమైంది, ఓహో ఇంత కష్టాలు ఉన్నాయా, ఇన్ని రకాల సమస్యలు అనుభవిస్తారా ప్రజలు, మనిషికి ఇన్ని రకాల కష్టాలు ఉంటాయా అని అప్పుడే తెలిసిందండి అందరూ వినేసరికి. అప్పటి నుంచి ఏం చేసిందంటే ఆవిడ ప్రతి ఒక్కళ్ళకి కూడా వినేసరికి ఓకే, అందుకే గౌతమ బుద్ధుల వారు ధ్యానం చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రచారం చేయడం కోసం అందుకు వెళ్ళారా అని అర్థం చేసుకొని అప్పటి నుంచి ఏం చేస్తుందంటే అందరితో ధ్యానం చేయించడం మొదలుపెట్టింది మాస్టర్స్ ఆవిడ. అందరితో ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత మరి అందరూ కూడా ఆత్మవంతులుగా సత్యవంతులుగా తయారయ్యి వాళ్ళు కూడా గౌతమ బుద్ధుల్లాగా ప్రచారం చేయడం కోసం చివరికి వెళ్తూ ఉంటారన్నమాట. అట్లా వెళ్తూ ఉండే ఒక సమయంలో ఒక ప్రదేశంలో గౌతమ బుద్ధుల వారు ధ్యాన ప్రచారం చేసే ప్లేస్ కి వాళ్ళందరూ చేరుకుంటారంట. అప్పుడు ఆ యొక్క గౌతమ బుద్ధుల వారి కాళ్ళ మీద పడి యశోధరాదేవి మాస్టర్ నన్ను క్షమించండి, నేను ఎంతో అజ్ఞానంతో మీరు ఇట్లా వెళ్ళినందుకు నేను మిమ్మల్ని చాలా దూషించాను. ఆ మీరు ఎందుకు ఇట్లా చేశారనే విషయం నాకు అర్థమయ్యేలాగా నాకు యూనివర్స్ ద్వారా నాకు పరిస్థితులు కల్పించారు. ఇప్పటి నుంచి నేను కూడా మీ అడుగు జాడల్లోనే నేను ధ్యాన ప్రచారానికి నా జీవితాన్ని అంకితం చేస్తాను అని సజ్జన సాంగత్యంలో ఉన్న గొప్పతనాన్ని ఆవిడ తెలియపరిచింది మాస్టర్స్. అందువల్ల మనకి ఈ యొక్క క్లాసెస్ అన్ని కూడా మనకి సజ్జన సాంగత్యాలుగా మనం భావించుకోవాలి. ఏదో ఒక క్లాస్ వచ్చి చెప్పేసి వెళ్ళిపోతారు, ఓకే ఇవాళ అయిపోయింది కాదండి. ఆ యొక్క క్లాస్ లో వాళ్ళ యొక్క అనుభవం ఏంటి, వాళ్ళు కూడా దాంట్లో నుంచి ఏం తెలుసుకుని అనుభవాన్ని పొందారు, అది కంపల్సరీ చెప్పాలండి. ఎందుకంటే పత్రి సార్ ఎప్పుడూ అంటూ ఉంటారు అందరికీ తెలిసిన విషయం అయినా మళ్ళీ మనం చెప్పుకోవాలి. మరి అందరి వెంట అనుభవాలు వింటారంట పత్రి సార్ ఎప్పుడు. నీ అనుభవం చెప్పు, నీ అనుభవం చెప్పు, మన అనుభవాలను పొందడం కోసం మనం భూమి మీదకి వచ్చాము, తప్పు తప్పే కాదు, ఒప్పు ఒప్పే కాదు, ఆ ఇక్కడ గురు శిష్యులు ఎవరూ లేరు, ఓన్లీ గురువులే ఉన్నారని ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉంటారు మాస్టర్స్. అందువల్ల మనం కూడా అనుభవాలు తెలుసుకుంటూ మనం కూడా గురువులుగా మారి మరి మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికి పంచుతూ ఉండాలి. పంచితే పెంచబడుతున్న నేపథ్యంలో మన యొక్క జ్ఞానాన్ని అందరికి పంచుతూ ఉండాలి అనే విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారండి. అవునా మాస్టర్స్. అందువల్ల మన యొక్క ఈ మనోమయ కోసం మనకి ఎంతో అద్భుతంగా విచ్చుకోవాలి అంటే ఎన్నో రకాల సద్భావనలు ఎలా కలుగుతాయి అంటే మరి ఇట్లా సజ్జన సాంగత్యాల వల్ల సద్భావనలు కలుగుతాయి. ధ్యానం వల్ల జ్ఞానం వల్ల సజ్జన సాంగత్యం వల్ల వీటన్నింటినీ తెలుసుకునే నిధిధ్యాసనం వల్ల మరి ఆచరణ వల్ల మనకి ఎన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనలో సద్భావనలు వీటన్నిటి ద్వారా ఉద్భవిస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల మనం కూడా సద్భావనల్ని మనం తెలుసుకొని ఇతరులకు కూడా ఆ సద్భావనలు మనం పంచుదాము. ఓకే మాస్టర్స్. మరి ఇప్పుడే మనకి ఇంకోటి ఏం చెప్పారంటే అహం బ్రహ్మాస్మి అన్నారన్నమాట. అంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు, నీలో నువ్వు చూసుకో అని అంటారన్నమాట. నీలో నువ్వు చూసుకో అంటే బయట ఎక్కడ లేడు, నీలోనే చూసుకో అని పద్మసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో నీలో నువ్వు చూసుకోవాలన్నా కూడా నీకు ధ్యాన సాధనే శరణ్యము అనే విషయాన్ని చెప్తున్నారండి. అప్పుడు నువ్వు నీలో చూసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరిలోనూ నువ్వు భగవంతుణ్ణి చూడగలవు అనే విషయం మనకు తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. ఓకేనండి. మరి ఇప్పుడు మనోమయ కోసానికి సద్భావనలు ఎలా కావాలి, మరి ఆ సద్భావనలు మనకి ఎట్లా వస్తాయి అనే విషయాన్ని మనం క్లియర్ గా తెలుసుకున్నాం మాస్టర్స్. అంటే నాకు తెలిసినంత వరకు నేను పొందిన అనుభవాల ద్వారా కావచ్చు, మరి మాస్టర్స్ ద్వారా నేను తెలుసుకున్న విషయాల్ని కావచ్చు నేను తెలియపరుస్తున్నాను మాస్టర్స్. ఇంతకంటే ఇంకా చాలా చాలా ఉండవచ్చు. ఓకే మాస్టర్స్. అందరం కూడా ప్రయత్నిద్దాం, ఇంకా ఉంటే ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి.
మరి ఇప్పుడు విజ్ఞానమయ కోసం ఏంటో మరి ఇక్కడ విజ్ఞానం ఏంటో తెలుసుకుందామండి. మరి విజ్ఞానమయ కోసం అంటే మనకి ఇక్కడ స్వాధ్యాయం అనేది మనకి ఎంతో ఇంపార్టెంట్ అండి. మరి ఈ యొక్క స్వాధ్యాయం అనేది ఈ యొక్క సంవత్సరంన్నర నుంచి నేను చాలా ఆహ్, ఎక్కువగా సాధన చేస్తూ ఉండబట్టి, ధ్యానంతో పాటు స్వాధ్యాయం కూడా చేస్తూ ఉండబట్టి, నేను నలుగురితో సజ్జన సాంగత్యం చేయగలుగుతున్నాను మాస్టర్స్. ఎందువల్లంటే నాకు ధ్యానమే లేకపోతే, నాకు స్వాధ్యాయమే లేకపోతే నేను సజ్జన సాంగత్యం చేయలేను. ఎందుకంటే నాకేం తెలుసని ధ్యానం గురించి తెలుసా? స్వాధ్యాయం గురించి తెలుసా? మరి వాటి వల్ల సాధనలు చేస్తే దాని యొక్క జ్ఞానం గురించి తెలుసా? ఏమీ తెలియకుండా సజ్జన సాంగత్యాన్ని ఇద్దరిని ఎదురు కూర్చోబెట్టుకొని నేనేం చెప్తాను? ఏమీ చెప్పలేను కదా! ఇప్పుడు సరిత మేడం గారు, పద్మ మేడం ఇవాళ ఏమైనా క్లాస్ చెప్పగలరా అంటే, మేడం సాయంత్రం అడిగితే రేపు పొద్దున కల్లా నేను చెప్పేయగలను. లేదంటే సాయంత్రమే క్లాస్ అంటే అక్కడ ఒక గంట ముందైనా సరే నేను మేడం అడిగితే నేను చెప్పేయగలను. ఎందుకలా చెప్పేయగలను? ఏం చెప్తానో కూడా నాకు తెలీదు. కానీ చెప్పాను అంటే అది తెలుసుకునే ఒక పోరాటంలో హ్మ్, మన స్వాధ్యాయం ఏం చేసున్నాము? ఏ విషయాన్ని ఇప్పుడు ఎవరికైనా తెలియపరిచే జ్ఞానం ఏముంది? అని మనల్ని కూడా మనం సెట్ చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాం మాస్టర్స్. లేదు మాస్టర్ నాకిప్పుడు టైం కుదరదు. నేను చూస్తాలేండి. నాకింకా ఏ టాపిక్ గురించి చెప్పాలో అంత అవగాహన లేదు అనే మాట వస్తుంది. లేదు. ఇప్పుడు నేను ఏ రోజు ఇంతవరకు ఆహ్, ఎన్నో క్లాసెస్ చెప్పడం జరిగింది మాస్టర్స్. ఏ మాస్టర్ అయినా సరే పద్మా మేడం ఇప్పుడు క్లాస్ ఏమైనా చెప్పగలరా అంటే యెస్ చెప్పా మాస్టర్స్ ఇప్పటిదాకా. ఎందుకు నేనట్లా అడగగానే వెంటనే చెప్పగలుగుతున్నానంటే, నేను నిరంతరం స్వాధ్యాయం చేస్తూ ఉండబట్టి ఏ ఓకే. ఏ టాపిక్ చెప్తే ఇప్పుడు ఈ సందర్భానికి ఏది అవసరమో, ఏది చెప్తే కనెక్ట్ అవుతుంది. అందరూ కూడా మరి నా అనుభవాల ద్వారా వాళ్ళేం రిసీవ్ చేసుకుంటారనే విషయాన్ని నాకు ఆ అవగాహన నేను చేసుకుంటూ, అవగాహన పరుస్తుండబట్టి నేను యెస్ చెప్పగలుగుతున్నా. అంటే ఆ విజ్ఞానం నాలో ఉండబట్టి, ఆ స్వాధ్యాయం అనేది నాలో ఉండబట్టి, మరి నేను చెప్పగలుగుతున్నాను. అవునా మాస్టర్స్? మరి ఇప్పుడు ప్రతిసారి జ్ఞానాన్ని పంచడం కోసం ఊళ్ళు తిరిగేవాళ్ళంట. మరి ఒక్కళ్ళు తెలుసుకునే వాళ్ళన్నా గూడా ఒక్కళ్ళ కోసం కూడా వెళ్ళేవాళ్ళంట. మరి నేను పత్రి సార్‌తో నాకు విడిగా ఇంటరాక్షన్ లేదు మాస్టర్స్. పత్రి సారు ఆహ్, ఆహ్, లేని టైంలో నేను రావడం జరిగింది. అయినా కూడా సార్‌తో ధ్యానంలో నాకెంతో ఇంటరాక్షన్ ఉంది. మరి ఎన్నో వీడియోస్ ద్వారా కావచ్చు, మరి సీనియర్ మాస్టర్‌ల ద్వారా కావచ్చు, నేను ఎంతో తెలుసుకోవడం జరిగింది. తద్వారా నేను ఎంతో బాగా కనెక్ట్ అయ్యి, మరి ప్రతిసారి ఏం చెప్పారనే విషయాన్ని నేను కీన్‌గా అబ్జర్వ్ చేయబట్టి, ఈ రోజున నా యొక్క విషయాన్ని నేను చెప్పగలుగుతున్నాను మాస్టర్స్. మరి ఇందువల్లనే మరి ఇప్పుడు యూట్యూబ్‌లో ఇంట్లో కూర్చొని నేను చెప్పగలుగుతున్నాను. మరి మాస్టర్‌లాగా నాకు తిరిగే అవకాశం లేకపోయినా గూడా, ఇంట్లో ఉండే మరి ఎక్కడెక్కడ మనుషులు మరి జూమ్ క్లాస్‌లో మనకు కలుస్తారండి. నేను తెనాలి. మరి ఇక్కడ ఈ జూమ్ క్లాస్‌లో కనీసం ఎంతమందో జాయిన్ అయ్యి ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రదేశం నుంచి మాస్టర్స్. మేడం వైజాగ్ నుంచి. మరి వైజాగ్ నుంచి నేను తెనాలి నుంచి నాతో మాట్లాడిస్తున్నారు అంటే, విశ్వం చూడండి మనకి ఎట్లాంటి అవకాశాలిచ్చాయో. మరి ఈ యొక్క అవకాశాలు మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూడండి. ఓకే మాస్టర్స్. అందువల్ల మనకి నిరంతరం కూడా స్వాధ్యాయం ఉంటే మనల్ని మనం ఎదిగించుకునే ప్రయత్నం చేస్తాము. మరి ఇతరులు కూడా ఎదిగే ప్రయత్నాన్ని తోటి వారికి కూడా మనం ఎంతో ఎదిగించే అవకాశం మన ద్వారా వస్తుందంటే అంతకంటే మన యొక్క జీవనానికి అర్థమేం కావాలో చెప్పండి. ఇప్పుడు సార్ చెప్తారు కదా! "నీ యొక్క పుట్టుకకి లక్ష్యం ఏమన్నా ఉందా? నీ యొక్క చావుకి ఏమన్నా అర్థం ఉందా?" అని అంటారు. నీ చావుకి అర్థం ఉండేలా చేసుకో. నీ పుట్టుకకి లక్ష్యం ఉండేలా చేసుకో అంటారు. మరి నా యొక్క పుట్టుకి లక్ష్యం ఏంటో నాకు అర్థమైంది మాస్టర్స్. ఏంటి నా యొక్క లక్ష్యం అంటే ధ్యానం చేయటము, స్వాధ్యాయం చేయటము, ఇలా సజ్జన సాంగత్యాలు చేసుకుంటూ నా యొక్క జీవిత లక్ష్యం అని నాకు అర్థమైంది మాస్టర్స్. అదే విధంగా నా మరణానంతరం మరణం ఎప్పుడొస్తుందో మనకెవరికీ తెలీదు. సో, మరణం వచ్చే సమయానికి నేను మరి నా బంధువుల గురించి గాని, నా భర్త దగ్గర గాని, నా పిల్లల దగ్గర గాని నేను మరణించబోతున్నానే, వీళ్ళందరిని నేను వదిలిపెట్టి వెళ్ళిపోవాలా అనే జ్ఞానం నుంచి ఎవరమైనా మనం వెళ్ళిపోవాలి. నాకు సమయం వచ్చింది అనే ఒక మానసిక స్థాయికి ఎదగాలనే ప్రయత్నాన్ని నేను నిరంతరం చేయడం జరిగింది మాస్టర్స్. కానీ మాస్టర్స్ నాకు అటువంటి సందర్భం కూడా ఇచ్చారండి. కనీసం 4, 5 సార్లు నేను డెత్ దాకా వెళ్ళొచ్చాను మాస్టర్స్. డెత్ దాకా. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. కానీ ఆ సమయంలో నేనేమనుకున్నానంటే ఇదే అనిపించా. ఓకే. నాకు సమయం వచ్చేసిందేమో! నాకిలా తెలియపరుస్తున్నారేమో! అందుకోసమే నాకిట్లాంటి పరిస్థితులను ఇస్తున్నారు. ఎందుకంటే ప్రాక్టికల్‌గా మనకి ఏదైనా సరే ఒక అనుభవం లేకపోతే అది మాటగానే మిగిలిపోతుంది. చాలా విషయాలు. అది మాటగా గాకుండా అనుభవంగా తెలియపరచడం కోసం గూడా మనకెన్నో పరీక్షలు పెడుతూ ఉంటారండి. ఆ పరీక్షలు మనకెట్లా తయారవుతూ ఉంటాయంటే నేనొక అనుభవించిన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇప్పుడు మనం బోర్డు మీద ఒక లైన్ గీస్తాం మాస్టర్. ఆ లైన్ ని చూసి మనకి ఎంత పెద్ద కష్టమో వచ్చింది, మనం దాన్ని బేర్ చేయలేకపోతున్నాం అని అనుకున్నప్పుడు దానిపైన ఇంకా పెద్ద గీత గీస్తే అది చిన్నదైపోతుంది. అట్లాగే దానిపైన ఇంకో లైన్ గీస్తే ఆ రెండు చిన్నవి అయిపోతాయి. అట్లా లైన్స్ గీసుకుంటూ వేసుకుంటూ వెళ్తే దానికి ఉన్న విషయాలన్నీ కూడా చిన్నవైపోతూ ఉంటాయి మాస్టర్స్. నేను ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా అటువంటివే. ఖచ్చితంగా నేను నో డౌట్ లేకుండా చెప్తాను మాస్టర్స్. నా అనుభవాలు అటువంటివి వచ్చాయన్నమాట. అప్పుడు వస్తువు ఉన్న కొద్ది అంతకుముందు చిన్నదైపోయింది. వస్తువు ఉన్న కొద్ది అంతకుముందు విషయం చిన్నదైపోతూ వచ్చింది. సో ఇటువంటి విషయాలన్నిటినీ కూడా ఎప్పుడైతే ఒక గీత మీద ఒక గీత చిన్నదైపోతూ వచ్చిందో ఆ సమయం నుంచి ఈ సమయం వరకు నా యొక్క అనుభవాలని షేర్ చేస్తూనే వచ్చాం మాస్టర్స్. ప్రతి సజ్జన సాంగత్యంలోనూ ఒక సందర్భాన్ని తీసుకొని ఆ సందర్భానికి నేను ఎలా ఎదిగాను, మీరు కూడా అలా ఎదగండి, నాలాగా మీరు కూడా అట్లా అనుభవాలు పొందండి, ప్రాక్టికల్ గా తెలుసుకోండి. మరి పుస్తకం ద్వారా తెలుసుకున్న విషయాన్ని మనకు వచ్చిన విషయాన్ని ఎట్లా అప్లై చేసుకుని మనం ముందు అడుగులేస్తున్నాం అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేసుకోండి మీరందరూ కూడా అనే విషయాన్ని నేను ఎప్పుడూ కూడా నా యొక్క లక్ష్యం అదే మాస్టర్స్. ఆ ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా మన యొక్క జీవితానికి పరమార్థం ఏంటి అని. నా జీవిత పరమార్థం ఇదే మాస్టర్స్. నా అనుభవాలు ఇంకొకరికి ఉపయోగపడాలి. మరి ఎంతమంది ఉన్నా కూడా ఒక్కళ్ళన్నా సరే మరి నేను కూడా ప్రయత్నించాలనే ఒక నోషన్ వాళ్ళలో కలిగేలాగా నేను ప్రేరేపించాలి అనేదే నా యొక్క జీవిత లక్ష్యం. ఓకే మాస్టర్స్, మరి విజ్ఞానమయ కోసం వల్ల మన యొక్క లక్ష్యాలు ఎలా ఉంటాయో చూడండి. అవునా అండి? అందువల్ల మనం నిరంతరం కూడా స్వాధ్యాయం చేసుకుందాము. ఎన్నో రకాలైన విషయాలు తెలుసుకుందాము. మరి 10% నాకు ఇంటరాక్షన్ లేకపోయినా నేను ఎలా తెలుసుకున్నాను? మరి ఇప్పుడు మనకి ఉపయోగపడేది ఏంటి మీడియా? టీవీ కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, ఇట్లాంటి వీటి ద్వారా మరి ఎన్నెన్నో వీడియోస్ నేను విన్నాను ప్రతిసారి. అవన్నీ వినబట్టే, అవన్నీ ఆకలింపు చేసుకోబట్టే నేను క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టింది ప్రతిసారి యొక్క ప్రబోధాలు అనే టాపిక్ నుంచి నేను స్టార్ట్ చేశాను మాస్టర్స్. కనీసం ప్రతిసారి ప్రబోధాలు క్లాసులు కనీసం ఒక డజన్ చెప్పుంటా నేను స్టార్టింగ్ లో. కనీసం తర్వాత ప్రతిసారి ఎప్పుడు కూడా ధ్యాన జగత్ అనే ఒక పుస్తకాన్ని బాగా ప్రమోట్ చేసేవారంట. ఎక్కడికి వెళ్ళినా కూడా ధ్యాన జగత్ బుక్ కొనండి, దాంట్లో ఆ, ఉన్న జ్ఞానం చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడూ చేసేవాళ్ళంట. కానీ నేను అప్పుడు విన్నప్పుడు విన్నట్టుగా ఉంది, కానీ నా అనుభవంలోకి తర్వాత వచ్చింది మాస్టర్స్. దాని ద్వారా నేను దాంట్లో పొందిన జ్ఞానం ఏదంటే మరి మోక్షం అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి అంటే మనకి అజ్ఞానం నుంచి ఏదైనా మనం ఆ, జ్ఞానం ద్వారా మనం వస్తామో దాన్నే విడుదల అంటాం, దాన్నే మోక్షం అంటాం అనే విషయాన్ని నేను తెలుసుకోబట్టి అవునా, ముక్తి మోక్షం అంటే ఇంకోటి ఏదో ఏదేదో మరి ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని ధ్యానం చేసే ఋషులకేనేమో, మళ్ళాంటి వాళ్ళకి అవన్నీ మన ఎక్కడో తీయని చెప్పి అనుకునే ఆ యొక్క మైండ్ సెట్ తో ఉన్నదాన్ని ఓకే ముక్తి మోక్షం అంటే విడుదల అవ్వటమే, మన యొక్క మనోభావాల నుంచి విడుదల అవ్వటమేనా అని నేను భలే కనెక్ట్ అయిపోయా ఆ బుక్ కి అప్పటి నుంచి కూడా. అంటే సుమారు 1.5 year క్రితమే మాస్టర్, 2 years లోపు అని చెప్పుకోవచ్చు. అయితే దాంట్లో ఇంకొక విషయం కూడా అనమాట. ఈ భూమి మీద వచ్చిన ఈ యొక్క బంధు బాంధవ్యాలు మన యొక్క జీవితాలన్నీ కూడా మనం తెచ్చుకునే ఎంపికలే. ఈ అవమానాలు కావచ్చు, ఈ కష్టాలు కన్నీళ్లు కావచ్చు, మరి మిగతా వాళ్ళందరూ నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకు మాత్రమే వస్తున్నాయని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. కానీ ఇవన్నీ అజ్ఞానంతో అనుకుంటున్నాము. ఇవన్నీ మనం తెచ్చుకోవడం వల్లే మనం అనుభవిస్తున్న ఆ సంఘటనలు అని తెలుసుకున్న తర్వాత ఎన్ని పోగొట్టుకున్నానంటే, ఎన్ని బ్లాగ్స్ రిలీజ్ చేసుకున్నా అంటే నేను అసలు చెప్పలేనండి. ఇప్పటికి వాటికి పూర్తిగా అంటే పూర్తిగా 1000%, 1000% నేను రిలీజ్ అయ్యి ఎటువంటి వాటికి కూడా ఇప్పుడు నేను నవ్వుకుంటా. నేను వాళ్ళు ఇట్లా అటువంటి వాళ్ళని చూసి నేను నవ్వుకుంటా. ఓకే, ఇన్నాళ్ళు నేను కూడా వాళ్ళలానే కదా ఉన్నాను. వాళ్ళకు కూడా తెలిసిన రోజు వస్తుందిలే. ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అంటారు ప్రతిసారి. ఇప్పుడు నష్టం ఏంటంట, ఈ సంవత్సరం కదా వచ్చే సంవత్సరంలో 10th ఈ సంవత్సరం ఫెయిల్ అయ్యారు, నెక్స్ట్ ఇయర్ పాస్ అవ్వకుండా ఉంటాడా? మరి ఈ లోపు ఎన్నో రకాల బుక్స్ చదువుకుంటూ ఉంటాడు, ఇంకా ఎక్కువసేపు చదువుకుంటాడు కదా. అట్లాగే మన జన్మలు కూడా అంతే, ఈ జన్మ కాదు ఇంకో జన్మలో ఆయన తెలుసుకుంటారులే అని నేను ఇప్పుడు వాళ్ళని చూసి అలా అనుకుంటున్నాను మాస్టర్స్. అందువల్ల ఇటువంటి జ్ఞానం మనకు పొందాలి అంటే మరి ఇట్లాంటి మాస్టర్ క్లాసెస్ వింటూ ధ్యానం చేసుకుంటూ స్వాధ్యాయాలు సజ్జన సాంగత్యాల ద్వారా మరి ఆచరించుకునే ఒక మార్గంలో మనమేంటి మన అంతరంగంలోకి తొంగి చూసుకుంటే నిన్ను నువ్వు చూసుకో అని ఎందుకన్నారా అని మనకు అప్పుడు అర్థమవుతుందండి. సో మనకి విజ్ఞానమయ కోసం వల్ల మనం ఎంత ఎదుగుతా ఉంటామో చూడండి మాస్టర్. ఓకే మాస్టర్స్, మరి మనకి మాస్టర్స్ ఎంతో అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. మరి 7 కోశాల గురించి మనం
ఆ, ఒక 3 కోశాల గురించి 4 కోశాల గురించి మనం అనుభవాలతో సహా మన జ్ఞానాన్ని తెలుసుకున్నాం మాస్టర్స్. మరి మిగతా 4 కోశాల గురించి మరలా మనం ఇంకొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మరి అందరూ కూడా ఫాలో చేయండి మాస్టర్స్. మరి కొంచెంసేపు ధ్యానం చేసుకుందామండి. అందరూ కూడా చక్కగా కళ్ళు మూసుకొని మరి వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చుందాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెట్టుకుందాము. ఎవ్వరూ కూడా కదలకుండా చక్కగా స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చుందాం మాస్టర్స్. మరి ఎవరికి అనుకూలమైన ప్రదేశాల్లో వాళ్ళు కూర్చోవచ్చు. కుర్చీల్లో కానీ, మరి సోఫాలో నేల మీద కావచ్చు. ఎవరికి అనుకూలమైన ప్రదేశాన్ని ఎంచుకొని కూర్చొని చక్కగా కూర్చోవడం ప్రధానం మాస్టర్స్. ఫ్రీగా కూర్చోండి. బాడీని స్ట్రిక్ట్ గా పట్టేసి అలా వద్దు. చాలా ఫ్రీగా కూర్చోండి మాస్టర్స్. చక్కగా కళ్ళు మూసుకొని శ్వాసనే గమనిస్తూ ఉందాం మాస్టర్స్. మన శ్వాసే మన గురువు. ఓకేనా అండి? శ్వాస మీద ధ్యాస. ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గమనిస్తూ ఉందాం మాస్టర్స్. మరి శ్వాస మీద ధ్యాస పెట్టే సమయంలో మనకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి మాస్టర్స్. కానీ మనం దేనికి కూడా చలించకూడదు. వస్తూ ఉంటే కట్ చేసేయండి. వెంటనే శ్వాస మీద ధ్యాస అనుకోండి. వెంటనే శ్వాస మీద ధ్యాస. కట్ 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 అనుకోండి. వెంటనే కట్. అలా కట్ చేస్తూ ఉందాం మాస్టర్స్. శ్వాస మీదే ధ్యాస పెట్టుకుంటూ ఉందాం. మరి ఏ ఒక్క రూపాన్ని కూడా ఊహించుకోరాదు. ఏ ఒక్క నామజపం గాని చేయరాదు. ప్రశాంతంగా ఎటువంటి ఆలోచన లేకుండా ఉండే ప్రయత్నం చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆలోచనలు వస్తున్నా కూడా కట్ చేయండి మాస్టర్స్. కూర్చోలేకపోతున్నాను అని ఎవ్వరు కూడా లేవరాదు. ప్రయత్నం చేస్తూ ఉండండి మాస్టర్స్. స్థిర సుఖ ఆసనంలో కూర్చుంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని మనం ఆనాపానసతి ధ్యానాన్ని మనం చేసుకుంటున్నాం మాస్టర్స్. మరి ఈ యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని మనకి గౌతమ బుద్ధుల వారు 2500 సంవత్సరాల క్రితమే మనకు అందివ్వబడింది మాస్టర్స్. మరి ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం మనకి పత్రిసారి మనకి అందించారు మనకి. మనందరం కూడా ఎంతో అద్భుతమైన మాస్టర్స్ అండి. ఎందుకంటే గత 500 జన్మలు తీసుకున్న వాళ్ళు మాత్రమే మన ఈ యొక్క ధ్యానంలో నిలబడగలమని ప్రతిసారి ఎప్పుడు అంటూ ఉంటారు. మనందరం కూడా ఆ యొక్క ప్రతిసారి కళను నిజం చేద్దాం మాస్టర్స్. చక్కగా ధ్యానంలో కూర్చుంటూ ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కూర్చుందాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. శ్వాసధార, ధ్యాసధార. చిత్తవృత్తి నిరోధ. నిర్విషయం మనః. నానాటి బ్రతుకులు నాటకం కానక కన్నది కైవల్యము అన్నారు మాస్టర్స్. మరి నానాటి బ్రతుకు
నాటకం అని ఎందుకు అన్నారు మాస్టర్స్? మన భూమి మీద తీసుకువచ్చిన జన్మలన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. అన్నీ కూడా నాటకంతో సమానము. ఎవరం కూడా శాశ్వతంగా ఉండిపోయేవారం కాదు మాస్టర్స్. మరి కైవల్యము అంటే మనకి ఎలా సంప్రాప్తిస్తుంది? ధ్యాన సాధన ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యాల ద్వారా మనకి కైవల్యాన్ని మనం పొందగలం మాస్టర్స్. నోటి నోటిలోని మౌనము మొదటి మీద పాత. నోటిలోని మౌనము మనసులోని స్మృతి. మన నోటిలో మౌనం ఉన్నందువల్ల మన మనసులో అన్నీ కూడా శూన్యమైపోతాయి మాస్టర్స్. మౌనంగా ఉంటూనే పెరుగులో ఉందాం మాస్టర్స్. ఓకే మేడం, ఓకే చెప్పేయండి. లాస్ట్ 5 seconds మాస్టర్స్. మన కళ్ళ మీద వేళ్ళను ఉంచుకొని నెమ్మదిగా బయట వద్దాం. మన యొక్క చేతి మునివేళ్ళ ఎందునే శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తిని ఎవరు కూడా చేజార్చుకోవద్దు మాస్టర్స్. మన కళ్ళ ద్వారా ఆ యొక్క శక్తిని తీసుకొని అందరం కూడా చక్కగా ఆ శక్తిని కాపాడుకుందాం. మరి నెమ్మదిగా బయటకు వద్దాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, శ్వేత గారికి, ప్రతిభా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.